ఎలిజిబిలిటీ టెస్ట్ గతంలో నెట్ ఎగ్జామ్ ని యూజీసీ కండక్ట్ చేసేది. బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఈ నెట్ ఎగ్జామ్ ని ఎన్టీఏకి ఇవ్వడం జరిగింది, అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇవాళ మొన్న సండే జరిగినటువంటి నెట్ ఎగ్జామ్ లో ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యి ఇవాళ దాదాపు 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీవితాలతోటి ఆటలు ఆడుకుంటుంది. ఇవాళ యూజీసీ చైర్మన్ గారు జగదీష్ కుమార్ గారు ఎన్టీఏ ఎప్పుడైతే నెట్ ఎగ్జామ్ ఎన్టీఏకి ఇచ్చారో ఇవాళ యూనివర్సిటీలో గతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అంటే సెంట్రల్ యూనివర్సిటీలలో అడ్మిషన్ ప్రతి యూనివర్సిటీ కూడా సపరేట్ ఎంట్రన్స్ కండక్ట్ చేసేది. సో దాని ద్వారా పిహెచ్డి అడ్మిషన్ జరిగేది. ఇవాళ ఎన్టీఏకి ఇవ్వడం వల్ల ఇవాళ ఎన్టీఏ పేపర్ లీకేజ్ కావడం వల్ల ఇవాళ ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా లేట్లు అవుతున్నాయి. ఇవాళ అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇవాళ నెట్ ఎగ్జామ్ లీకేజ్ అయినందుకు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరి దీనికి ప్రధాన కారకులైనటువంటి ఎన్టీఏ నేషనల్ చైర్మన్, అదేవిధంగా యూజీసీ చైర్మన్, అదేవిధంగా ఇవాళ కేంద్ర ఎంహెచ్ఆర్డి మంత్రి, మరి ఇప్పటి వరకు కూడా ఎంహెచ్ఆర్డి మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళు స్పందించలేదు. అంటే ఒకవైపు విద్యార్థులతోటి జీవితాలు ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యి ఇవాళ వాళ్ళంతా కూడా ఆగమ్య గోచరం అయితే మరి ప్రధానమంత్రి గారు ఎందుకు దీనిపై స్పందించట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చూసినాం మొన్ననే నీట్ ఎగ్జామ్ కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ కూడా ఇవాళ పేపర్ లీకేజ్ అయ్యి దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఈ పేపర్ లీకేజ్ అనేది కూడా ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి హర్యానా, గుజరాత్, బీహార్ లో లీకేజ్. మీకు కొన్ని ఉదాహరణ చెప్తా. నీట్ ఎగ్జామ్ అంటే మెడికల్, ఇవాళ ఈ దేశంలో మెడికల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ అనేది ఎంత ప్రతిష్టాత్మకో మనందరికి తెలియదు కాదు. మరి అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్ లో కూడా ఇవాళ ఒకే సెంటర్ నుంచి 8 మంది టాపర్లు వచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్ లో ఒకే సెంటర్, అది హర్యానాలో 8 మంది టాపర్లు వచ్చారు. ఏ విధంగా ఇది సాధ్యమైంది? ఆ 8 మంది కూడా వాళ్ళకు ఒక సర్నేమ్ లేదు, ఫ్యామిలీ నేమ్స్ లేవు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లోపపు ఇష్టంగా ఇవాళ ఎంట్రన్స్ ఈ దేశంలో జరుగుతున్నాం అనేది ఇది ఒక ఉదాహరణ. అదే విధంగా 67 మంది స్టూడెంట్లకు 720/720 మార్క్స్ వచ్చినాయి నీట్ ఎగ్జామ్. అంటే బహుశా ఇది ఎక్కడ అన్యూజువల్, ఇది ఎక్కడ కూడా ఇది జరగదు. మీరు గతంలో చూసుకుంటే 2023లో చూసుకుంటే ఒక 2 మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి ఈసారి 67 మంది స్టూడెంట్లకు, అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏపీపీ విద్యార్థులని ఇవాళ మెడికల్ ఎంట్రన్స్ లో జాయిన్ చేయడం, అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీలలో జాయిన్ చేసుకోవడం, ఆ విధంగా ఫ్యాకల్టీ పిహెచ్డీలో జాయిన్ చేసుకోవడం కోసమే ఈ పేపర్ లీకేజ్ జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఇదంతా కూడా నాగపూర్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి పేపర్ లీకేజీలు. ఇవాళ ప్రధానమంత్రి గారు మరి 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసి పేపర్ లీకేజ్ అయితే 11 లక్షలకు పైగా విద్యార్థులు రాసినటువంటి నెట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే మరి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతారండి? ఇవాళ యువత కోసం కదా. మరి దేశ ప్రధాని ఏం చేస్తున్నట్టు? ఇవాళ ఎంహెచ్ఆర్డి మినిస్టర్ మరి ఎందుకు రిజైన్ చేయట్లేదు? దీనికి కారణమైనటువంటి వ్యక్తి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా, డెఫినెట్ కూడా దీనికి నెట్ ఎగ్జామ్ అదే విధంగా నీట్ ఎగ్జామ్ కు పేపర్ లీకేజ్ కి కారణమైన వ్యక్తులని శిక్షించాలి చట్ట ప్రకారం. అదే విధంగా దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు ఒక ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీని కూడా ఎంక్వైరీ ఏర్పాటు చేసి దాంట్లో సివిల్ సొసైటీ మేధావులని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసి ఇవాళ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించవలసినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ విద్యార్థులే, ఈ యువత రేపు ఈ దేశానికి భవిష్యత్తు కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి స్పందించాలి. అదే విధంగా ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎంహెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మేము ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసనకు పిలుపునిచ్చింది. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నీట్ ఎగ్జామ్ నెట్ ఎగ్జామ్ లీకేజ్ అంటే బీజేపీ ప్రభుత్వంలో లీకేజీలు ప్యాకేజీల ప్రభుత్వంగా మారిపోయింది. ఇవాళ విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా ఆగమ్యగోచరం అవుతుంది. ఇవాళ మార్కెట్లలో ఏదో పల్లి అనుకున్నట్టుగా పేపర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంటేనే పేపర్ మార్కెట్ లో అవైలబుల్ అవుతుంది. ఇట్లాంటి అన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా మేము నిరసన ధర్నా తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ నిరసన ధర్నా
నుంచి మేధావులు విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులు.